అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్తే. ఈ వీడియో చాలా ముఖ్యమైనది. దవడ బిళ్ళల గురించి. దవడ బిళ్ళలు, కడుపుల చిన్న చిన్న కురుపులు, గడ్డలు, దాని గురించి మన వెనకట మన మహానుభావులు పెద్దలు చెప్పిపోయిన యోగాలు ఇవన్నీ గ్రంథాలలో ఉన్నాయి, శాస్త్రీయంగా పద్ధతిగా. ఇలా ఏంటంటే దవడ బిళ్ళల గురించి లోపటికి కషాయం తీసుకునేది దాని గురించి చెప్తా. ఇది త్రిఫల: తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. తానికాయ ఒలుపు, కరక్కాయ ఒలుపు, ఉసిరికాయ ఒలుపు. గింజలు ఉండద్దు, మనం తెచ్చుకొని పొడి చేసుకోవాలి. ఫ్రెష్ ఉండాలి. ఫ్రెష్ ఉన్నప్పుడే మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. 6 నెలలు సంవత్సరం అయితే పనిచేయాలి. మనము మంచిగా తెచ్చుకొని ఇంట్లో చూర్ణం చేసుకొని వస్త్రగాలితం చేసుకోవాలి. తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. ఆమ్లకి, హరితకి, విభెత్తికి సంస్కృతం. ఇది పిప్పళ్ళ పొడి. పిప్పళ్ళు, మిరియాలు 2 కలిపిన పొడి. ఇది సొంటి. పిప్పళ్ళు, మిరియాలు, సొంటి. పిప్పళ్ళు, మిరియాలు, సొంటి. ఇది తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. పిప్పళ్ళు, మిరియాలు, సొంటి. 6 ఐటెంలు అయిపోయినాయి. అందులో యవక్షారం షాపులలో దొరకటి అన్నీ. యవక్షారాన్ని ఏం చేయాలంటే బియ్యం గడుగు నీళ్ళు ఉంటాయి కదా, కాంజికంలో భావన చేసి దాని తర్వాత కాంజికంతో నూరితే శుద్ధి అవుతుంది. శుద్ధి లేనిది యవక్షారం ముట్టద్దు. లేకపోతే గోమూత్రంలో భావన చేసి గోమూత్రంతో నూరి ఎండబెడితే శుద్ధి అవుతుంది యవక్షారం. అప్పుడే మనం వాడాలి కడుపులో. యవక్షారం ఒక భాగం. ఇది సైంధవ లవణం, రాక్ సాల్ట్. సైంధవ లవణం షాపుల్లో నుంచి తెచ్చుకుంటే దాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి ఎట్లా చేయాలంటే సైంధవ లవణం తెచ్చి కాంజికం అంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి దాన్ని భావన చేసి మళ్ళా తీసి ఆ నీళ్ళు వారేసి మళ్ళీ వేరే నీళ్ళతోని నూరాలి. కలవం లేచి, రోకలు లేచి కాంజికం పోసుకుంటా నూరి ఎండబెట్టుకుంటే సైంధవ లవణం శుద్ధి అవుతుంది. లవణాలలో 5 లవణాలు ఉంటాయి. ఇదొక లవణం. సైంధవ లవణం, సవచ్చ లవణం, విడ లవణం, కాచ లవణం, సముద్ర లవణం, ఇట్లా 5 లవణాలు ఉంటాయి. ఈ సైంధవ లవణం మనం ఎప్పటికీ వాడచ్చు. లేకపోతే సముద్ర లవణం తిండిలా వాడితే మనకు థైరాయిడ్ రాదు. ఇప్పుడు ఈ ఔషధంలో మనకు సైంధవ లవణమే కావాలి. అయితే ఇది దవడ బిళ్ళలు, కుత్కెలు అంటారు కదా, కుత్కెలు, లోపల చిన్న చిన్న కుర్పులు, గడ్డలు అయిన వాళ్ళకు ఇవన్నీ చూర్ణం చేసుకొని కలుపుకొని ఒక గిలాస వాటర్ వేసి నీళ్ళ ఆ నీళ్ళు మంచిగా మరిగినాక స్టీల్ గంజు లేకపోతే కుండ, సిల్వర్ గంజద్దు, మరిగినాక అది సగం గిలాసుడు అయినాక తాగాలి. పావు చెంచాడు పొడి వేయాలి. పావు చెంచాడు పొడి ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి సగం గ్లాస్ అయ్యే వరకు మరిగినాక ఉదయం తాగాలి, సాయంత్రం తాగాలి. ఉదయం భోజనం చేసినాక తాగాలి, సాయంత్రం భోజనం చేసినాక. మీ లోపల గడ్డలు, కురుపులు ఉన్నా, దవడ బిళ్ళలు ఉన్నా అన్నీ పోతాయి. బయట నుంచి దవడ బిళ్ళలు మనకు వశపడనీయకపోతే వేడి అన్నం అలా పసుపు వేసి కొన్ని వాటర్ పోసి దాన్ని కొద్దిగా ఉడకబెట్టి ఇట్లా కుత్కెలకు కట్టినా పోతుంది. లేకపోతే మామిడి చిగుర్లు లేత తెచ్చి నూరి పెట్టినా పోతుంది. లేకపోతే ఒక కుండ తీసుకొని, పాతది కుండ తీసుకొని 50 రూపాయలు పెడితే కుండ వస్తుంది కుమ్మరోళ్ళ దగ్గర. 50 రూపాయల కుండ తెచ్చుకొని అలా 2 సేర్ల వాటర్ వేసి 2 బల్లీలు పెద్దవి ఆ మరుగుతూ ఉంటే ఆ బల్లీలను లేచి బాగా మరిగినాక నీళ్ళు కొంచెం ఉన్నాయంటే 20 తులాల ఆవాల నూనె అని లేచి మనం దించుకునేటప్పుడు గేదె కొమ్ముల భస్మం కలిపి అడవోసుకొని చేతులకు ఏదైనా బ్లౌజ్ కట్టుకొని అడవోసుకొని సాయంత్రం పూట దూది పెట్టి ఎక్కడైతే కుట్కెలు ఉన్నాయి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మెడలు తిరుగుతలేవు పెట్టాలి. చేతులకు ఏదైనా బ్లౌజ్ దొడుకోవాలి. లోపలికి వాడద్దు. అది ఇంకో యోగం ఉన్నది. దవడ బిల్లం ఉంటే ఇది కుక్క వావింటాకు.
ఎక్కడ గడ్డలున్నా కంతులున్నా కుతికెళ్ళున్నా దీని పేస్ట్ పెడితే దెబ్బ కథం. ఇంకొక యోగం ఉన్నది, వావింట అంటారు. ఇంకొక యోగం ఉన్నది రాచపుండు గురించి. రాచపుండు కొరకు కరక్కాయ ఒక భాగం, కవీరి. కవీరి అంటే అది కాసు, సంస్కృతంలో కవీరి అంటారు. కాసు తమలపాకల రాసుకునేది. ఆవు నెయ్యి ఈ మూడును కలిపి నూరి ఎక్కడైతే రాచపండు ఉన్నదో అక్కడ పెడితే దెబ్బ కథం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముంగట పక్షవాతం గురించి చాలా వీడియోలు పెడతా, నాకు టైం దొరికినప్పుడు అలా పెడతా. దయచేసి 10 మందికి షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఛానల్ నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నా గ్రంథాలు ఉన్నాయి, అతి పురాతనమైన గ్రంథాలు. అవి నేను పెడతానే ఉంటా వీడియోలు, సమాజం కొరకు పనిచేస్తాయి. రైట్. అల్లా हाफिज़. अल्लाह आपको उम्र दो, साहिद दो, ताकत दो, सारी मुश्किल आसान कर दो अल्लाह.